అపర భగీరథుడు, మనందరికీ ఆదర్శప్రాయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, మదనపల్లి నియోజకవర్గం నరుచెరగల నుంచి విచ్చేసినటువంటి సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. ఈరోజు హంద్రీ నివాస్ సుజల స్రవంతి రెండవ పథకం ద్వారా చిత్తూరు జిల్లాకి కృష్ణా జలాలు వచ్చాయంటే ఇది కళ నిజమా అన్నట్టుగుంది. 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి రంగం అస్తవ్యస్తమైంది. గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజు కేవలం ధనయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పేరు చెప్పి రాష్ట్రంలో అవినీతిమయం చేసినటువంటి సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014లో మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయినటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు అప్పటి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అవినీతిమయమైపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సమర్థవంతమైనటువంటి పాలన అందించాలంటే, జరిగిన నష్టాన్ని మళ్ళీ పూరించాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తీసుకురావాలంటే మనందరికీ కనిపించినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మనందరం కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ రోజు రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రభుత్వం సహకారం కావాలని మనకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ పేరు చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఎక్కడైనా సరే రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు, రాష్ట్రానికి ఇబ్బంది జరిగేటప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి సహకరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ 5 సంవత్సరాలుగా అడుగడుగునా కూడా అభివృద్ధికి అడ్డుపడింది. అమరావతి నిర్మిస్తే దానికి అడ్డుపడ్డారు, పోలవరం నిర్మిస్తే దానికి అడ్డుపడ్డారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞం చేసి నీటిపారుదల రంగాన్ని అస్తవ్యస్తం చేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేసి కాలువల మీద పడుకొని ఈ రంగాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రంగంగా తయారు చేయడమే కాకుండా, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు ఎక్కడైనా సరే ప్రజలు కనిపిస్తే రైతే రాజని మాటలు మాట్లాడారు, రైతే ఈ దేశానికి వెన్నుముకను మాట్లాడారు. రైతు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలని 30 సంవత్సరాలుగా మాట్లాడారు. నదులు అనుసంధానం చేస్తామని ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రానున్నటువంటి రోజుల్లో మనందరం ఇటువంటి నాయకుడికి
అండగా దండగా ఉండాలి. సోదరి మల్లారా, ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు పూర్తయింది. 65 సంవత్సరాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు, అందులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కూడా చెయ్యలేనటువంటి అభివృద్ధి, ఆ రోజు కూడా అందించలేనటువంటి సంక్షేమం 5 సంవత్సరాల్లో మీరు మేము ఊహించిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. సంక్షేమ పదాలు పేదవాడికి అందాయి. ఈరోజు హంద్రీనివా సుజల స్రవంతి నీరు ఇతూరు జిల్లాకి ఇస్తామంటే అందరూ ఎగతాళి చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు శాసనసభ్యులు నవ్వుతో చెలగాటమాడారు. అయ్యా, ఈరోజు మదనపల్లి నుంచి ఎవరైతే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ రెడ్డికి నేను అడుగుతున్నాను, ఎవరికి సాధ్యపడినటువంటి అపర భగీరథుడిగా భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు మదనపల్లికి నీరు విడిచిపెట్టామంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రాంతంలో పొంగనూరు కానీ, మదనపల్లి కానీ, పలమనేరు కానీ, ఈరోజు ఈ నియోజకవర్గాలు ఇంకొక పార్టీ ఉండడానికి అవకాశం లేదు. రాజకీయాలు దేనికని చెప్పి అడుగుతున్నాను. రాజకీయాలు దేనికి? మనకెన్నుకున్నటువంటి ప్రభుత్వం, మనకెన్నికైనటువంటి ముఖ్యమంత్రి మన శ్రేయస్సు గురించి పనిచేయాలి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందవలసినటువంటి ఫలాలు అందించాలి. అటువంటి ముఖ్యమంత్రి మనకు దొరికేటప్పుడు ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు పేదవాడికి ఒక వర్గం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ ఒక్క వర్గానికి విడిచిపెట్టకుండా ఎక్కడ నుంచి డబ్బు తెస్తున్నారో తెలియదు, ఏ విధంగా కష్టపడుతున్నారో తెలియదు. కేంద్రం మనకి సహకరించకుండా కక్ష పూని మన మీద కక్ష గట్టినా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలతో కలిసి మన మీద కుట్ర చేసినా సరే వనకకుండా బెనకకుండా మన గురించి పని చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఏదైనా సరే ఒక తప్పు జరిగితే మన గొయ్యి మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం. చంద్రబాబు నాయుడు గారు రేపు 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 100కి 1000 సార్లు అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అంటే కొత్త కాదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ దేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పారు. మళ్ళీ ఈరోజు మోడీకి వ్యతిరేకంగా దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరి మల్లారా, ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీకి సహకరించిన, ఆ పార్టీకి ఓటు వేసిన ఈరోజు మనందరం కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, కానీ మన కళ్ళను పెట్టాలని పక్కన ఉన్నటువంటి తెలంగాణ సీఎం గారితో, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారితో కలిసి కక్ష గడుతున్నారు. ఈ మధ్య మీరు చూసారే, 2 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఏ సర్వే చేసినా సరే, ఏ ఒక్క మనిషికి అడిగినా సరే ఒకటే నినాదం, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తప్ప ఇంకొక మాట ఎక్కడా లేదు. అందుకే ఈరోజు ఎప్పుడైనా సరే కుట్రం చేసేవాడికి కుట్రలే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తప్పు చేయాలంటే తప్పు చేసిన వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గెలవలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బలపడింది, తెలుగుదేశం బలపడిందని ఈరోజు వాళ్ళు గ్రహించి దొంగతనంగా
వైఎస్ఆర్ నాయకులు పేర్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడైనా మనం చూసామంటే ఎప్పుడు చూడలేదు. ఒక క్రిమినల్ ఒక నాయకుడిగా ఉంటే అది జరుగుతుందనడానికి వైఎస్ఆర్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమయం అయింది సోదరులారా. ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి మనందరం అన్ని స్థానాలు, పార్లమెంటు స్థానం, శాసనసభ స్థానాలు, అన్ని స్థానాలు గెలిపించి ఆయనకి కానుకగా ఇచ్చినప్పుడే ఆయన యొక్క రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈరోజు మీ అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. కృష్ణా నీరు మన కళ్ళతో మనం చూస్తామని ఏ రోజైనా అనుకున్నామా? ఆ కళని సాకారం చేసినటువంటి మన నాయకుడికి జీవితాంతం రుణపడి ఉండి రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.